ఒంగోలు నియోజకవర్గం రాజకీయంగా 2 వర్గాలుగా చీలిపోయిందన్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో జనసేనలో చేరిన బాలినేనితో పాటు అతని అనుచరులు ఒక వర్గంగా ఏర్పడగా, మరో వర్గంగా జనసేన అధ్యక్షుడు రియాజ్ వర్గంగానూ చీలిపోయారని కీలక సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్యే దామచర్లకు రియాజ్ వర్గం అండగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండడంతో రియాజ్కు కార్పొరేషన్ పదవిని అప్పగించారు. ఇక ఎన్నాళ్లు ఒంగోలులో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రియాజ్కు వేరే పదవి దక్కడంతో బాలినేనిని ఆ జిల్లా అధ్యక్షుడిగా నియమించే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒంగోలు జనసేన పార్టీ అధ్యక్ష పదవికి బాలినేనిని నియమిస్తే వర్గపోరు ఎక్కువవుతుందని నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఈ అధ్యక్ష పదవి నియామకం కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారడంతో బలమైన నాయకుడిని నియమించేందుకు అధిష్టానం విస్తృత సర్వే నిర్వహిస్తుందని సమాచారం. కానీ అధిష్టానం రియాజ్ వర్గంతోనే ఎక్కువగా క్లోజ్గా ఉండడంతో అసంతృప్తి చెందుతున్న బాలినేని పార్టీ మారతారంటూ అతని అనుచరులు ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ వార్తలకి బాలినేని మార్కాపురం సభ ద్వారా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సభకు హాజరైన బాలినేనిని పవన్ కళ్యాణ్ చాలా గౌరవంగా చూసుకున్నారని, దీంతో ఒంగోలు జనసేన అధ్యక్ష పదవికి బాలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అంటూ బాలినేనితో పాటు అతని అనుచరులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు బాలినేనిపై విమర్శలు చేయడానికి ఎదురుచూస్తూ ఉండే దామచర్ల జనార్దన్ బాలినేనితో కలిసి అడుగులు వేస్తారా లేదా అన్న సందేహాలు నాయకుల్లో కలుగుతున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య ఒంగోలు నియోజకవర్గంలో కూటమి నాయకులంతా పార్టీ కార్యక్రమాల్లో ఏకతాటిగా వ్యవహరిస్తారా లేదా అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.